స్తోత్రం నాయన. హల్లెలూయా. స్తుతి వందనాలు ప్రభువా. త్రియేకుడ త్రిత్వమైన దేవ, సర్వశక్తిమంతుడా, ప్రార్థన ఆలకించేవాడా, మీ బలమైన సన్నిధి కోరుకుంటున్నాం ప్రభువా. బహుబలంగా మీరు దిగిరండి నాయన. తండ్రి, దేని నిమిత్తమై ఈ సందులో విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి దేవా, నాయన ఆలకించి తగిన సమయంలో నాయన జవాబిచ్చే దేవుడు గనుక స్తుతిస్తూ ఉన్నాం. దూరపరచండి నాయన, దుష్టుని దూరపరచండి. ప్రార్థన ఆత్మచేత నింపండి, విజ్ఞాపన ఆత్మచేత నింపండి ప్రభువా. మీ బలమైన సన్నిధి తోడుగా ఉంచండి నాయన. దేశంలో క్షేమం నిమిత్తం, శాంతి కొరకు నాయన ప్రార్థించమని మీరు చెప్తున్నారు ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రభువా విజ్ఞాపన చేయాలని, మనుషులందరి కొరకు కూడా ప్రార్థించాలని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. భూమి మీద మీరు మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు ప్రభువా తండ్రి, కన్నీళ్ళతో, రోదనలతో, విజ్ఞాపనలతో, జాగరణతో ప్రభువా రక్షింపగలవానికి ప్రభువా ప్రార్థనలు, యాచనలు చేసినట్టు మేము చూస్తున్నాం తండ్రి. కొన్ని విషయాలు ముచ్చటించుకొని ప్రభువా ప్రార్థనకు వెళ్ళడానికి ప్రభువా నైనా నీతిమంతుని యొక్క ప్రార్థన బహుబలముగా ఉంటుంది కనుక ప్రభువా నైనా ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించండి. నన్ను సిలువ చాటును మరుగు చేసి నీ పరిశుద్ధాగ్ని చేత కాల్చి నాయన పరిశుద్ధాగ్ని చేత నింపండి. నరనరాల్లోకి, ఎముకల్లోకి నీ అగ్నిని పంపియండి. సమస్త మహిమను మీరు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నన్ను విడుట ఎడబాయక దాచితివా, నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక దాచితివా. సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్య, నన్ను విడువక ఎడబాయక దాచితివా. నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటన నేనుండుటకై, ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటన నేనుండుటకై, పిలుపుకు తగిన మార్గం చూపి నన్ను స్థిరపరచిన యేసయ్య, నన్ను విడువక ఎడబాయక దాచితివా. నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో, నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో. హల్లెలూయా. చూడండి, కొన్ని మాటలు మనం చదువుకుందామండి. దినములు ఎంత భయంకరంగా ఉన్నాయి అనేది కొద్దిగా మీరు ఒకవేళ యూట్యూబ్లో అందులో చెక్ చేసినా మీకు అర్థమవుతుంది. దినాలు
చాలా వేగంగా జరిగిపోతున్నాయి. బైబిల్లో చాలా విషయాలు నెరవేర్చబడుతున్నాయి. చూడండి, ఇక్కడ మీకు అన్నీ చెప్పిన అర్థం కాదు, కానీ నా మట్టుగా అయితే నేను బోర ఊదడానికి వచ్చినానండి. మనం అనుకున్నంత ప్రశాంతంగా మన జీవితాలు వెళ్ళిపోవు. చూడండి, సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయడి. యెహోవా దినం వచ్చుచున్నదనియు అది సమీపమైననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారం కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమును కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. ఇవన్నీ ఏంటంటే అండి, దేవుడు వచ్చినప్పుడు, యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది చెప్పబడుతుందండి. ఏది ఏమైనప్పటికీ మీకు తెలిసినా తెలియకపోయినా వాస్తవం అండి. ఇవన్నీ నిజమే, జరగబోతున్న విషయాలే. ఇవేవి కూడా ఒక్కటి కూడా మిస్ అయ్యే విషయాలు కావు. అది ఎలా ఉంటుందంట, యెహోవా దినం ఎట్లుంటుందండి చూసారా? సియోను కొండ మీద బాకా ఊదుడి, అదేనండి ఇప్పుడు చేస్తుంది అదే. చూడండి, నరులకు సంతోషం ఏమీ లేకపోవును, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి. చూసారా? చూడండి, బలిపీఠం వద్ద పరిచర్య చేయవారులారా రోదనం చేయడి, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. ఇవన్నీ ఏంటంటే అండి, దేవుని దినం కొరకు, యెహోవా దినం కొరకు ఎదురు చూడడం, అనేక మందిని సిద్ధపరచడం అండి. ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినం ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినం వచ్చినే, అది ఎంత భయంకరమైన దినం! అది ప్రళయం వల్లనే సర్వశక్తుని వద్ద నుండి వచ్చును. చూసారండి, ఇదంతా వాస్తవమేనండి. చాలా భయంకరమైన దినం, అంధకారమయమైన దినం. సూర్యుడు నలిపోయే దినం, చంద్రుడు ఏరిపోయే దినం, తల్లి జాడ పిల్లకు ఉండదు, పిల్ల జాడ తల్లికి ఉండదు, భూకంపం కలుగుతుంది. ఇప్పటికే చాలా విషయాలు జరుగుతున్నాయండి ప్రపంచంలో. తెలిసినా తెలియకపోయినా ఇది వాస్తవం, ఇది నిజం. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ యొక్క వ్రత దినాలు, ఉపవాస దినాలు మనం పాటించాలి, రోదనం చేయాలి. ఎందుకంటే మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పించండి, ప్రార్థించడం నేర్పించండి అని దైవ వాక్యం సెలవిస్తుంది. మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకు అంటే దుఃఖ దినం సలపడానికి, రోధించడానికి, ప్రార్థించడానికి. ఎందుకంటే అది మన రక్షణకు, మన కుటుంబాల రక్షణకు అవసరమై ఉంది. ఇది వాస్తవంగా జరగాల్సిన విషయాలేనండి. చూడండి, ఇంకా ఏమని చెప్తున్నారంటే, చూడండి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నీ వద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చూసారండి, మీ దేవుడని యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడనై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడిన గనుక మీ వస్త్రములను కాక హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు. ఇదంతా చూసారా? ఈ పరిస్థితుల్లో ఎవరు ఎలా ఉన్నారనేది నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, త్వరలో దేవుడు తిరిగి రానే ఉంటున్నారు. అది అంధకారమైన దినం కనుక మీరేం చేస్తారంటే వస్త్రాల బదులు హృదయాలు చింపుకొని పశ్చాత్తాపడి, నాయన తెలిసి తెలియక మేమేదో చేసినాం, మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని, మా కుటుంబాలు, మా బంధువులు, స్నేహితులు రక్షించండి అని ఎవరికి వారే పశ్చాత్తాపడాల్సిన అవసరమైన దినాల్లో మనం ఉన్నామండి. బాగా ఊదడం వరకు నా బాధ్యత. మీకు అర్థమైందండి? ఇంకా చూడండి, సియోనులో బాగా ఊదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినం నియమించి ప్రకటన చేయడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానం చేయ బిడ్డలను తోడుకొని రండి.
పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. యెహోవాకు పరిచర్య చేయ యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడిచొచ్చు. ఎందుకంటే దేవుడు మన పట్లగా కనికరము, జాలి, కృప చూపించాలని దివారాత్రులు ఈ యొక్క బలిపీఠం దగ్గర మేము సేవ చేస్తూ పరిచర్య చేస్తున్న పని అదేనండి. ఇది ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన విషయమే. ఎవరికి వారు పశ్చాత్తాపడాలి, హృదయాలు చింపుకోవాలి, మీ పాపాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఎవరికి వారు యేసు ప్రభు రక్తంలో శుద్ధి చేసుకొని పరుచుకొని ప్రభు రాకడ కొరకు, యెహోవా దినం కొరకు ఎదురు చూడాలి. అలాగైతే దేవుడు ఒకవేళ ఆయన వచ్చే దినంలో మనల పట్లగా కనికరించవచ్చు, కృప చూపించవచ్చు, దాయి చూపి మనల్ని రక్షించవచ్చు. మన బాధ్యత ఏంటి అంటే, నా బాధ్యత ఏంటి అంటే, నేను ఇక్కడ ఉపవాస దినం ప్రకటిస్తున్నాను, నేను బోర ఊదుతున్నాను, అందరినీ ఆహ్వానిస్తున్నాను. దయచేసి చూడండి, ఇప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు ఆయన సన్నిధికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం చూస్తున్నట్టు పరిస్థితులు ఉండవండి, మీకు తెలియదు, కానీ నాకు తెలుసు కనుక చెప్తున్నాను. బహు త్వరగా దేవుడు తిరిగి రానే ఉంటున్నారు, తీర్పు తీర్చడానికి రానే ఉంటున్నారు. సమస్త సృష్టిని చేసిన సృష్టికర్త తీర్పు తీర్చడానికి రానే ఉంటున్నారు. ఇవి ఇంకా డీప్గా చెప్పినా కూడా మీకు అర్థం కాదు. ఎవరికి వారే పశ్చాత్తాపడాలండి, ఎవరికి వారే ప్రతిష్ఠించుకోవాలి, ఎవరికి వారే సరి చేసుకోవాలి. అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. దేవుడు యేసు ప్రభు తిరిగి త్వరలో రానే ఉంటున్నారు. మనందరినీ సృష్టించిన దేవుడు తిరిగి రానే ఉంటున్నారు. అంతేకాకుండా మన దేశంలో క్షేమం కావాలన్నా, నెమ్మది కావాలన్నా, శాంతి సమాధానం కావాలన్నా, సమాధానాధిపతి అయిన దేవుని యొక్క కృప మన పట్లగా ఉండాలి, మన కుటుంబం పట్లగా ఉండాలి. మన యొక్క హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు తెంచును. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును, చీకటి కమ్మున సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు, నక్షత్రమును రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. హల్లెలూయా. చూసారండి, పరిస్థితి అలాగే ఉంటుందండి. చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడు కాంతియుడు, నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశ శక్తులు కదిలిపోతాయి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా యేసు ప్రభు వస్తారు. మనం సిద్ధపడాలండి. ఈ ఆకాశం అందరిది, భూమి అందరిది. ఎవరి నక్షత్రాలు వాళ్ళకి లేవు, ఎవరి సూర్యుడు వాళ్ళకి లేరు, ఎవరి చంద్రుడు వాళ్ళకి లేరు కదా. మనందరికీ దేవుడు ఒకటే సూర్యుడిని చేశారు, ఒకటే చంద్రుడిని చేశారు. అన్నీ కామన్ గానే ఉన్నాయి కదా. ఆ సృష్టించిన సృష్టికర్తకి సృష్టి మీద అధికారం కూడా ఉంది. బాగా అర్థం చేసుకోండి. అర్థమైందండి? హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ గ్లోరీ, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. నైనా తండ్రి, నీ మహిమ చేత ఆవరించండి ప్రభువా. ప్రతి ఒక్కరికి నైనా గ్రహించే హృదయాన్ని కలుగు చేయండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు సంధించండి నాయన. ఒప్పింపచేసే ఆత్మను దయచేయండి ప్రభా. నాయన ప్రభా, నాయన నువ్వు బూర ఓదమంటున్నావు, నేను ఓదుతున్నాను ప్రభా. అనేక మంది ఒప్పింపబడ్డానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ ఏరియాలో పనిచేస్తున్న ప్రతి దుష్ట దురాత్మ, అంధకార చీకటి క్రియలను నేను బంధిస్తున్నాను. చీకటి గోడలు కూల్చివేయబడును గాక. రికవశ్య రివశంతర, రికవశ్య రివశంతర. సత్యాన్ని సత్యముగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేటువంటి హృదయాలు దయచేయండి. మనోనేత్రాలు తెరవచేయండి నాయన. హృదయాలు తెరవచేయండి తండ్రి. నాయన తండ్రి దేవా, నీకు స్తోత్రంలో పశ్చాత్తాప హృదయాలు కలుగు చేయండి నాయన ప్రభా. త్వరగా రాబోతున్నాం, పరిస్థితులన్నీ మార్చబడుతున్నాయి ప్రభా. తండ్రి, ఆ దినాన్న మెమరము కొట్టుకొని ఏడ్చుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదు ప్రభా. సమయం ఉన్నప్పుడే ప్రభా నైనా ఇదే రక్షణ దినం అనుకూల సమయం అని నీ వాక్యం సెలవిస్తుంది కనుక ఎవరు నిర్లక్ష్యముగా ఉండకుండా ప్రభా నైనా ఒప్పింపచేసే ఆత్మలు దయచేయండి ప్రభా. ఈ వశీకరం అబద్ధర బక్కునియా మేము చూస్తున్న ఏది కూడా ఒక దినాన్ని మేము రికవశ్య చూడలేము ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రములనైనా ఒప్పింపచేసే ఆత్మలు కలుగు చేయమని వేడుకుంటున్నాను ప్రభా. నాయన ఏరియా పట్లగా నీ కృప వశీకరం అబద్ధర బక్కునియా కనికరము జాలి అపరిమితముగా నైనా మీరు కలిగి ఉన్నందుకు స్తుతిస్తున్నాను ప్రభా. తండ్రి దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇప్పుడైనను అని మీరు అడుగుచున్నారు ప్రభా. తండ్రి, సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, నీ సందులో కన్నీరు విడిచి గోచాడి ప్రభా నీ తట్టునైనా హృదయాలు జీవితాలు తిప్పుతున్నప్పుడు నైనా మీరు రక్షించే దేవుడుగా, క్షమించే దేవుడుగా, కాపాడే దేవుడుగా అన్నారు ప్రభా. మా దేశంలో క్షేమం ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, శాంతి సమాధానం దయచేయండి ప్రభా. నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. నా శిఖర్ మబతర బక్కునియా రికవాశ్వరివశ్యంధర అవతర బక్కునియా రికరబరివశ్యంధర. పాప శాపం నుండి ప్రజలు విడుదల పొందుకోవడానికి సహాయం దయచేయండి నాయన. నా తండ్రి నాయన, ప్రతి విధమైన చీకటి దురాత్మ దుష్ట క్రియల నుంచి విడుదల పొందుకోవడానికి సహాయం దయచేయనా. అనేకమైన ఆత్మలుడైన భయంకరమైన అగ్ని నుండి తప్పింపబడడానికి నీ కృప చూపండి నాయన ప్రభా. మరి ముఖ్యముగానైనా మీరు హృదయాలు తెరవ చేయండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా మీరు సంధించండి. అంచె దినములో ఆత్మ ప్రతి ఒక్కరి పైన కురుమరిస్తానన్నారు ప్రభా. నాయన నీ ఆత్మ కార్యాలు, అగ్ని కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. బబలంగా మీరు దిగి రమ్మని వేడుకుంటున్నాను ప్రభా. నైనా కటాక్షించి జాలి చూపమని వేడుకుంటున్నాను ప్రభా. నాయనా నీకు వందనాలు తండ్రి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి మీ హృదయాలు చింపకోమని ప్రతి ఒక్కరికి మీరు సెలవిస్తున్నారు ప్రభా. నైనా రాతి గుండెలు తీసివేయండి ప్రభా. మాంసపు గుండెలు దయచేయండి ప్రభా. నాయనా తండ్రి, నీ మాటలు అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి, గ్రహించే హృదయాలు కలుగు చేయండి ప్రభా. నాయనా ఒక దినాన ప్రభా మేము చూస్తున్న ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, భూమి ఏమి ఉండవు ప్రభా. నూతన ఆకాశం, నూతన భూమి రాబోతుంది ప్రభా. నాయనా నీకు స్తోత్రములు. ఆ దినంలో నాయనా గ్రంథములు ఇవ్వబడుతున్నాయని ప్రభా. ఎవరి పేరైతే జీవ గ్రంథమందు వ్రాయబడలేదు ప్రభా, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడలేదు, వారు భయంకరమైన అగ్ని గుండంలో యుగ యుగాలు కాలాల్సి ఉందని నీ వాక్యం సెలవిస్తుంది. అది నిజం, అది వాస్తవం తండ్రి. నాకు చూపించినారు ప్రభా. ఆత్మలు మీరు చూపిస్తూ ఉన్నారు. ప్రపంచంలోనైనా పరిస్థితులు చూస్తున్నప్పుడు ప్రభా నిరాకడ సమీపంగా ఉందని నాయనా మేము విశ్వసిస్తున్నాం, నమ్ముచున్నాం ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మహిమ గల దేవుడా, నీ మహిమ కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా. నీ అగ్ని కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా.
తండ్రి నీవు ఇచ్చిన వాగ్దానాలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అనేక సంవత్సరాల నుంచి నాయన ఈ ఏరియా కొరకు, ఈ ప్రజల కొరకు నాయన విజ్ఞాపన చేస్తూ ఉంటుండగా, కన్నీరు కారుస్తుండగా నాయన ప్రభా, మర్చిపోవడానికి మీరు మనిషి కాదు నాయన ప్రభా. అనేకమైన ఆత్మలు రక్షింపబడడానికి సహాయం దయచేయండి నాయన. ఉజ్జీవ జ్వాల రగులుకుంటానికి సహాయం దయచేయండి ప్రభా. నీ అగ్ని రగులుకుంటానికి సహాయం దయచేయండి ప్రభా. చల్లారిన పరిస్థితులు నాయన, బండరాయిన స్థితులు నాయన యేసు నామములో విడుదల నేను ప్రకటిస్తున్నాను ప్రభా. ఓ పాప బంధకాలు, చీకటి కట్లు నాయన, శాపగ్రస్తమైన పరిస్థితులు నాయన విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నారు. నాయన మీరేమి వాగ్దానం చేసినారో ప్రభా, నెరవేర్చే దేవుడు అని నేను నమ్ముచున్నాను. అంచె దినముల్లో అపాయకరమైన కాలములో ఉంటుండగా ప్రభా, ఇప్పుడైనా నైనా ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రభా నీ సందులో గోచాడి నీ దగ్గర గొప్ప కృపను పొందుకునే కృపని నేను అనేక మందికి దయచేయమని వేడుకుంటున్నారు. భూమి నీది, ఆకాశం నీది, సమస్త సృష్టి నీది నాయన. 6 దినాల్లో సమస్త సృష్టిని చేసినావు. ప్రతి మనిషిలో ప్రభా నీ యొక్క ఆత్మను ఉంచారు ప్రభా. నాయన ప్రభా ఈ భూమిని విడిచినప్పుడు తిరిగి ఆత్మ నీ దగ్గరకు రావాలి ప్రభా. నాయన దుష్టుడైతే కొల్లగొడుచున్నాడు, రకరకాలుగా నైనా మనుషులకు నైనా ఆత్మలను కొల్లగొడుచున్నాడు ప్రభా. ప్రతి దినం కోటాను కోట్ల ఆత్మలు ఆ యొక్క భయంకరమైన అగ్నిలో పడుతున్నట్టుగా చూస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అగ్ని నుండి తప్పించడానికి వధింపబడిన గొర్రె పిల్లగా ఈ లోకానికి మీరు వచ్చారు. నీ పరిశుద్ధ రక్తాన్ని మీరు కాచారు ప్రభా. తండ్రి నీకు ఉన్న రక్తంలో పాప విమోచన, విడుదల, రక్షణ, స్వస్థత, ఆరోగ్యం, నెమ్మది, శాంతి, సమాధానం, ఆశీర్వాదం, ఐశ్వర్యం సమస్తం ఉన్నాయి ప్రభా. నైనా కనికరించి కృప చూపించి అనేక మంది గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో నైనా లిఖింపబడిన నామాలు కలిగి ఉండడానికి నైనా అట్లాంటి అభిషేకము, మెలకువనైనా సిద్ధపాటు నైనా గ్రహింపు ప్రతి ఒక్కరికి దయచేసి సమస్తమైన ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామములో కొద్ది విన్నపాలు అడిగి వేడుకొని బ్రతమలాడుకొని పూజిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.